సారిక ఇసుక లోడ్ వచ్చింది, ఇంట్లోకి మోసుకుందాంపా. నేనా ఇసుక మొయ్యాలా? లేదు, నువ్వు వచ్చి గంపల కూసో, నిన్ను నేను మోత్తా. చూసింది చాలు, నడు ఇసుక మోసుడే. దొంగ సచ్చినోడు. అబ్బా, గింత పెద్ద దాన్ని బట్టి మోస్తే చేతులు నొత్తాయి కదా సారిక. చెంచా తెచ్చుకుంటా అయిపోవు కదా. అవును కదా. ఏం చేస్తావు సారిక? అంజీ, నీకు ఈ ఆట గుర్తుందా? దా ఆడుకుందాం. నేను ఈ పుల్ల పెడతా, నువ్వు దొరకబట్టి, సరేనా? పుల్లను కాదు సారిక, నన్ను పెడతానులా. నన్ను పెట్టి కప్పు, నువ్వే దొరకబట్టు. ఇది పని చేస్తుందట పని. సచ్చినోడు ఎంత పొద్దుకిన్నా లేత్తలేడు. ఎంతసేపు అంటావు? లేతే కదా. ఓ స్వర్గంలో ఉన్నట్టున్నదా? నువ్వు కలలకు రాలేదే అంటే స్వర్గమే కదా. సరే నీతో మాట్లాడేది ఉన్నదిలే. మీ ఆడోళ్ళతోటి మాట్లాడితే కొట్లాడినట్టే కదనే. పొద్దున నాకెందుకు అంటే అది ఎట్లయినా లాస్ట్ గెలిచేది మీరే కదనే. అట్లుంటది మరి. జర్రుంటి బల్ కొట్టేది. ఇక ఓడిపోయేదానికి లేసుడు ఎందుకే, పండుకుంటా. 3 రోజులైతుంది నువ్వు స్నానం చేయకల్లి. డైరెక్ట్ నిన్ను ఏం చేయలేను కదరా, అందుకే ఈ వాసనతోటి చంపుతాను. నిన్నిట్లా కాదు. అంజీ ఏందే? జర్రుంటే చచ్చిపోతుంటా. ఇప్పుడు వండేగా, సల్లా వండు. సరే. నా కర్మ. అత్తయ్య ఎంటుకలు చూస్తారా? సరే మరి పారట్టుకుని రద్దిస్తా. పారెందుకు అత్తయ్య? నీ ఎంటికలు సాపు కావాలంటే ట్రాక్టర్ బిలేడన్న కావాలి, పారన్న కావాలి. నాకు తెలియదు, మంచి వేయండి అత్తయ్య. ఏందే బాహుబలి సినిమాలో దేవసేన కానీ ఇన్ని సిక్కులు కావాలి, మరి నీకైనా ఈ ఎంటికలు సాపు కావాలంటే నాతోటి కాదే, ఇద్దరు పని మనసులో పెట్టాలి. పంది లెక్క తింటాడు పంటాడు, గిన్ని ప్లేట్లు తిని పెట్టిండు. టీవీ రిమోట్ ఎట్లా? సారిక, ఓ సారిక ఒకసారి ట్రావా. ఏంది? అబ్బా ఒకసారి రా సారిక. నాకు పని ఉంది, నేను రాను. ఇగో నీకొక విషయం చెప్తిట్రా. ఏంది? గా టీవీ ఆన్ చేసి రిమోట్ ఇస్తావని పిలిచిన. టీవీ ఆన్ చేసిపోవా. ఇప్పుడు పెట్టాలా టీవీ? కావాలా రిమోటు? వద్దొద్దు, ఏమద్దు, నేను చూసుకుంటా పో. అమ్మా ఈ షాప్ అయింది. అంజీ గీ బోలగంపదేవా ఒకసారి. నేను దేను. ఏంది? నేను తీసుకొస్తా, నువ్వైతే ట్రాకు నేను తీసుకొస్తా. ఏడుందే? ఆనే ఉంది. అక్కడంటే ఎక్కడనే? స్టాండుల్లా సెల్ఫుల్లా? ఏడుంది చెప్పు. ఆనే ఉందని చెప్పి నా పట్టుకొని రా. ఇట్లా కాదే నీ కథ, అత్తన్నుండు. ఏది గంప? ఆడ పెట్టినా చూడు. ఏడబెట్టినో గంప? ఆగో ఆడ పెట్టినా చూడు, కనిపిస్తలేదు. ఆడ పెట్టినా చూడు. ఆనే ఉందని చెప్పి నా పట్టుకొని రా. గంపదేమంటే తేకుండా నా డైలాగ్ నాకే చెప్తావా నిన్ను? అంజీ ఒకసారి ఫోన్ ఇవ్వవా? సారిక, నేను టెన్షన్ ఉన్నా, నాతో డిస్కషన్ పెట్టకు నువ్వు. ఏం డిస్కషన్ అనిపించింది? ఏం డిస్కషన్ పెట్టినా నేను? పొద్దున్నాక నువ్వే ఫోన్ చూస్తావు, కొంచెం సేపు నేను ఫోన్ చూస్తే బట్టలు వాటర్ పెట్టు, అన్నం పెట్టు అంటావా? పోవే,
ఛార్జింగ్ పెట్టమని ఫోన్ ఇస్తావు తప్ప ఫుల్ ఛార్జింగ్ పెట్టి వాడుకోసారి కానీ ఎప్పుడైనా ఇచ్చినావా? పెళ్లికి ముందేమో ఫోన్ అడిగితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఆఖరికి నీ మెయిల్ ఐడి అన్ని తీసేసి ఇచ్చి ఏంటి ఫోన్ లో ఏం లేవని అడిగితే కొత్త ఫోన్ సరికా నీతోనే ఓపెనింగ్ అంటవా, కొత్త ఫోన్ సరికా నీతోనే ఓపెనింగ్ అంటవా. ఇప్పుడేమో కొత్తగా ఫేస్ లాగా పెట్టాను. నా ఫేస్ కూడా యాడ్ చేయమంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటవా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటవా, లేకపోతే ఆధార్ సెంటర్ కి ఫోటో దిగమంటవా? దిగిరాపో ఫోటో. నిన్ను చెప్పు, నేను కావాలా ఫోన్ కావాలా? పొట్టే ఫోటో దిగుతావు మరి, పొట్టే ఫోటో దిగుతావు మరి. ఫోనే కావాలి, ఫోనే కావాలి. లేదు నువ్వే కావాలి, నువ్వే కావాలి. చుట్టూ చుట్టి వచ్చావా, చేపల చుట్టి కుమ్మేస్తా కుమ్మేస్తా. చెప్పు, ఫోన్లో ఎవరిని చూసుకొని చుట్టుకొని 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 అత్త అంటాను, చుట్టుకొని అత్త అంటాను. వేరే వాళ్ళని నేను ఎందుకు చూస్తారా, నిన్ను చూసుకొని ఆనందపడతాను. నన్ను గుర్తు చేసుకుంటే నువ్వు ఆనందపడవు గాని చెప్పు ఎవరా అమ్మాయి? ఏ లే చెప్పు ఎవరు, చెప్పు ఎవరా అమ్మాయి చెప్పు. నేను చెప్పలేసుకోలే. నాకే కౌంటర్ ఎత్తవా? చెప్పులు వేసుకొని వచ్చి చెప్పు ఎవరా అమ్మాయి తవా, చెప్పులు వేసుకొని వచ్చి చెప్పు ఎవరా అమ్మాయి. ఊరిని ఏం లేదే బాబు. చెప్పు 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 చెప్పు. అంజీ రిజల్ట్ వచ్చింది. నేను పాస్ అయినా. పాస్ అయినోలే. మరి నువ్వు? 5 సబ్జెక్టులు పోయినాయి. ఎస్, మంచి పని. దెబ్బలు పడ్డా కూడా నువ్వు ఫెయిల్ అయినవనే ఆనందంగా ఉన్నది నాకు. సచ్చినోడా. సారిక, ఎంతసేపు రా, తొందర పోదాం. అంజీ నేను బండి నడపన్నా. అంటే ఇప్పుడు డైరెక్ట్ లారీ కింద పడేస్తావా? అయినా లారీలు రావాలంటే హైవే రోడ్ పోవాలి. ఊర్లోనే ప్లాన్ చేసినవా ఇక? ఇయ్యపోతే నీ సంగతి చెప్తా అంజీ. మా అమ్మ ఫోన్ చేస్తాను, మాట్లాడిన తర్వాత నీ సంగతి చెప్తావు. అమ్మ బతికిచ్చింది, మనం కూడా తొందర పోయి ఇంట్లో ఉందాం. ఇదేటో తయారైంది మళ్ళా. ఆగు, ఏంది? బ్యాగ్ పట్టుకొని ఇటు పోతానవే? పోతానా? నేను హైదరాబాద్ పోతాను. హైదరాబాద్కి ఎందుకురా? తాజ్ మహల్ పట్టుకొస్తా నీ కోసం. హైదరాబాద్ లో ఉన్నది తాజ్ మహల్ కాదే, చార్మినార్. దానికి వెయిట్ పెయింటేసి అదే తాజ్ మహల్ అని చెప్తా. నీకు అవసరమా? సరే కానీ ఎందుకు పోతానో చెప్పు. నువ్వు నా షాపింగ్ కి డబ్బులు ఇస్తానవా? నా అవసరాలకి డబ్బులు ఇస్తానవా నువ్వు? డబ్బులు లేవురా. అందుకే పోతాను హైదరాబాద్ కి. అక్కడే పోయి ఏదైనా వర్క్ చూసుకుంటా. పని కోసం హైదరాబాద్ దాకా ఎందుకురా? మరి ఇంట్లో కూర్చుంటే పైసలు ఇస్తారు మరి.